Zoology is the one of the important subject to score the NEET, as we know that one. Today we will discuss about the some of the important questions regarding with our NEET syllabus. Let us see the first one. The first question is the which one of the following diseases is due to an allergic reaction. Here we have four options. One is the enteric fever, second one is the skin cancer, third one is the goiter, fourth one is the hay fever. Out of these, we have to identify the which one is the allergic reaction. సో ఈ రోజున మనము నీటికి సంబంధించినటువంటి జువాలజీ సబ్జెక్టులో ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలించి చూస్తున్నాము. నీటిలో అత్యధికంగా మార్కులు స్కోర్ చేయాలి అని అంటే జువాలజీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్నలో మనం ముందుగా పరిశీలించి చూస్తే ఎలర్జిక్ రియాక్షన్స్కి కారణమైనటువంటి ఈ క్రింది వాటిలో ఏది కారణం అని అడగటం జరిగింది. మొదటిది ఎంటెరిక్ ఫీవర్. ఎంటెరిక్ ఫీవర్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ది టైఫాయిడ్. మనందరికీ తెలీదు టైఫాయిడ్ అనేటటువంటిది మనకు కలుషిత నీరు తాగడం వల్ల వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి. అది ఎలర్జిక్ కండిషన్ కాదండి, సంబంధించింది కాదు. కాబట్టి ఎంటెరిక్ ఫీవర్ను టైఫాయిడ్ అని పిలుస్తాం కాబట్టి టైఫాయిడ్ అనేటటువంటిది మనకి ఇక్కడ ఆన్సర్ కాదు. నెక్స్ట్ స్కిన్ క్యాన్సర్. స్కిన్ క్యాన్సర్ ఈజ్ కాజ్డ్ బై ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్, అంటే వివిధ రకాలైన ప్రతిజనకాల వలన వచ్చేటటువంటి వ్యాధి, కానీ ఇది ఎలర్జీ కండిషన్స్ వలన వచ్చేటటువంటి వ్యాధి కాదు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై గాయిటర్. గాయిటర్ అంటే మనం తెలుసు మనందరికీ, సాధారణంగా తక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల లేదంటే అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధిని మనము థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధిగా పరిగణిస్తాం. దాన్నే థైరాయిడ్ గ్రంథి వాపు వస్తే దాన్ని గాయిటర్గా పరిగణిస్తాం. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ రిలేటెడ్ విత్ అవర్ ఎలర్జిక్ కండిషన్. లాస్ట్ వన్ ఈజ్ ది హే ఫీవర్. హే ఫీవర్ అనేటటువంటి వ్యాధి మనందరికీ కూడా వివిధ రకాలైనటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల రావడం జరుగుతుంది. మొదటగా మనము పాలన్ గ్రెయిన్స్ అంటే పరాగ రేణువులు కానీ ఏవైనా డస్ట్ పార్టికల్స్ని కానీ మనం ఇన్హేల్ చేసినప్పుడు అంటే పీల్చినప్పుడు వాటి వలన రక్తంలో ఉండేటటువంటి మనకు ఎలర్జిక్ సెల్స్ అయినటువంటి ఇస్నోఫీలియా సెల్స్ కౌంట్ పెరగడం వలన ఈ రకమైనటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. సో అవర్ ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ది హే ఫీవర్. నెక్స్ట్ వన్, లెట్ us see the second one. The interferons are, what are interferons? We know that one, our immune system performs the different types of actions to protect our body. శరీరాన్ని రక్షించడానికి మన శరీరంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఉంది. దాన్ని ఇమ్యూనాలజీ, ఇమ్యూన్ సిస్టమ్ అని పిలుస్తాం. ఇమ్యూన్ సిస్టమ్ని చదువుకునే శాస్త్రాన్ని ఇమ్యూనాలజీ అంటాం. మరి అయితే ఈ ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటి నిర్మాణాలు దేనికి ఉపయోగపడుతున్నాయి? ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటి నిర్మాణాలను చూసినట్లయితే సాధారణంగా ఇవి యాంటీవైరల్ సబ్స్టెన్సెస్. మన శరీరంలో ఏవైతే వైరస్ చేత ఆక్రమించబడుతున్నాయో కణాలు, వాటి నుంచి స్రవించబడేటటువంటి పదార్థాలే మనం ఈ ఇంటర్ఫెరాన్స్గా పరిగణించబడుతున్నాం. సో ఆప్షన్స్ చూసినట్లయితే వాట్ ఆర్ ఇంటర్ఫెరాన్స్ మీన్స్ యాంటీజెన్ ప్రోటీన్స్, యాంటీవైరల్ ప్రోటీన్స్, థర్డ్ వన్ ఈజ్ ది యాంటీబయాటిక్ ప్రోటీన్స్, డి ఈజ్ ది ఆల్ ఆఫ్ దీస్. అంటే దీంట్లో మనం ఇప్పుడే చెప్పుకున్నాము యాంటీవైరల్ ప్రోటీన్స్ అంటే వైరస్ చేత ఆక్రమించబడినటువంటి కణాలు మనకి ఈ ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటి ప్రోటీన్ పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఈ ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటి ప్రోటీన్ పదార్థాలు సాధారణంగా పక్కన ఉన్నటువంటి కణాలను రక్షించడానికి ఉపయోగపడతాయి. ద సబ్స్టెన్సెస్ విచ్ ప్రొటెక్ట్ ది రిమైనింగ్ సెల్స్ ఆర్ నైబరింగ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ది ఇంటర్ఫెరాన్స్. నెక్స్ట్ లెట్ us see the third question. What are antibodies in our body or which made up of different types of complex substances? మన శరీరంలో ఉండేటటువంటి యాంటీబాడీస్ అనేటటువంటివి దేని చేత ఏర్పడ్డాయి? సాధారణంగా మనం పరిశీలించి చూసినట్లయితే ఇన్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ వీఆర్ హ్యావింగ్ ది నెంబర్ ఆఫ్ యాంటీజెన్స్. ఇన్ అడిషన్ టు ది యాంటీజెన్స్ ద బాడీ ఆల్సో ప్రొడ్యూసెస్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. దోస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types. మన శరీరాన్ని రక్షించుకోవడానికి సాధారణంగా ఏమంటాము యాంటీబాడీస్ అనేటటువంటివి ప్రతిదేహాల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఈ ప్రతిదేహాల యొక్క ఉత్పత్తి అనేది శరీరాన్ని రక్షించడానికి జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. మరి ఈ ప్రతిదేహాలు దేనితో ఏర్పడ్డాయి అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఒకటి గ్లైకోప్రోటీన్స్, సెకండ్ వన్ స్టెరాయిడ్స్, థర్డ్ వన్ ఈజ్ ది లైపోప్రోటీన్స్, ఫోర్త్ వన్ ఈజ్ ది ప్రోస్టాగ్లాండిన్స్. యాజ్ వీ నో దట్ వన్, all the antibodies are made up of
the one and only substance which is known as the lipoproteins. Lipids plus proteins helps in the to formation of the, what is that one, antibodies. సాధారణంగా లిపోప్రోటీన్లు అనేటటువంటి నిర్మాణాలు యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, లెట్ us see the another next question. Increased asthmatic attacks in certain seasons are related to. సాధారణంగా ఆస్తమా అనేటటువంటిది ఒక ఫిజికల్ డిసీజ్ అండి. ఈ ఆస్తమా అనేది రావడానికి కారణం వేటికి సంబంధించి జరుగుతుంది అని ఇక్కడ మనల్ని ప్రశ్నించడం జరిగింది. సాధారణంగా ఆప్షన్స్ చూసినట్లయితే ఈటింగ్ ఫ్రూట్స్ ప్రిజర్వ్డ్ ఇన్ టిన్ క్యాంటీన్స్ కంటైనర్స్, ఆర్ ఇన్హలేషన్ ఆఫ్ ది సీజనల్ పాలెన్, లో టెంపరేచర్, హాట్ అండ్ హ్యూమిడ్ ఎన్వైర్న్మెంట్. సాధారణంగా ఆస్తమా అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా హే ఫీవర్కి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఎలర్జిక్ కండిషన్స్లో మనకి ఆస్తమా అనేది రావడం జరుగుతుంది. మరి ఎలర్జిక్ కండిషన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితులు ఏమున్నాయనో మనం ఇక్కడ పరిశీలించి చూద్దాం. సాధారణంగా ఆహార పదార్థాలు కంటైనర్లో, ఒక ప్రిజర్వ్ కంటైనర్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది రాదు. నెక్స్ట్ వన్, ఇన్హలేషన్ ఆఫ్ ది సీజనల్ పాలెన్స్. సాధారణంగా మనము ఇంతకుముందు చెప్పుకున్నాం, పాలెన్ గ్రెయిన్స్ అంటే పరాగ రేణువులు అనేటటువంటి నిర్మాణాలు మన శరీరంలోనికి, ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశించినప్పుడు ఇవి మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాల్లో ఒక రకమైనటువంటి ఏమంటారు హిస్టియోసైట్స్ మరియు అదేవిధంగా ఇసినోఫిల్స్ను ప్రేరేపించటం వల్ల మన శరీరంలో ఎలర్జిక్ కండిషన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఎలర్జిక్ కండిషన్స్ వల్ల మనకి ఈ ఆస్తమా అనేది ఇంక్రీజ్ అవ్వటం జరుగుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ది ఇన్హలేషన్ ఆఫ్ ది సీజనల్ పాలెన్స్, లో టెంపరేచర్ అండ్ హాట్ అండ్ హ్యూమిడ్ ఎన్వైర్న్మెంట్. those characters, they do not causes any harm to our body. Next one, grafted kidney may be rejected in a patient due to. సాధారణంగా మనకు కిడ్నీ ఫెయిల్యూర్ అనేటటువంటిది ఒక రకమైనటువంటి వ్యాధిగా పరిగణిస్తూ ఉంటాము. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మూత్రపిండములు పనిచేయకపోవడాన్ని కిడ్నీ ఫెయిల్యూర్గా పరిగణిస్తాం. మరి మూత్రపిండాలు పనిచేయకుండా ఉండటం అనేటటువంటి పరిస్థితి ఏ వ్యాధికి, అంటే ఈ వ్యాధి రావడానికి కింది కారణాల్లో ఏది మనకు ఉపయోగపడుతుంది అంటే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు మన శరీరం కిడ్నీని యాక్సెప్ట్ చేయదు, వేరే వాళ్ళకి కిడ్నీని యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు అనంటే, మన శరీరంలో రెండు రకాలైనటువంటి వ్యాధి నిరోధక చర్యలు జరుగుతాయి. ఒకటి హ్యూమోరల్ ఇమ్యూనిటీ, రెండవది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఈ హ్యూమోరల్ ఇమ్యూనిటీ అనేటటువంటిది కేవలం బి కణాల చేత, బి లింఫోసైట్స్ ద్వారా జరిగేటటువంటి ఒక రకమైనటువంటి ప్రతీకార చర్య. రెండవది టీ లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్ మన శరీరంలో జరిగేటటువంటి, శరీరంలోనికి వచ్చిన ఏ ఒక్క రకమైనటువంటి కొత్త కణాన్నైనా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. టీ కణాల ద్వారా జరిగేటటువంటి వ్యాధి నిరోధక చర్యను మనము సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని పిలవటం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఒక వ్యక్తి కిడ్నీ ఫెయిల్యూర్ వలన వేరొక వ్యక్తి నుంచి కిడ్నీ తీసుకున్నప్పుడు దాన్ని 100% బాడీ సపోర్ట్ చేయటం అనేది జరగదు. ద బాడీ విల్ రిజెక్ట్. ద ఫినామినా విచ్ ఈజ్ రిజెక్టెడ్ బై బాడీ ఈజ్ నోన్ యాజ్, దట్ ఈస్ ది సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్. మన శరీరము వేరొక పదార్థాన్ని, వేరొక కణాన్ని తీవ్రంగా రిజెక్ట్ చేసేటటువంటి ప్రతీకార చర్యను మనం ఏమంటామంటే కణ మధ్యవర్తిత్వ ఇమ్యూన్ రెస్పాన్స్ లేదా ఇమ్యూనిటీ అని పిలవటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ రకమైనటువంటి చర్యలు, మన ప్రతీకార చర్యలు జరగడం వలన ఈ గ్రాఫ్టెడ్ కిడ్నీని మనం శరీరంలోనికి తీసుకోవడం, వేరొక వ్యక్తి దగ్గర నుంచి శరీరంలోనికి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. నెక్స్ట్ వన్, ద వెక్టార్ ఫర్ స్లీపింగ్ సిక్నెస్ ఈజ్. మనందరికీ తెలుసు, సాధారణంగా ప్రోటోజువా జీవులలో కొన్ని జీవులు మనకి వివిధ రకాలైనటువంటి వ్యాధులను కలగజేస్తున్నాయి. ఈ ప్రోటోజువా జీవులు కలగజేసే వ్యాధులను మనము ఆల్రెడీ మన 12th క్లాస్లో చదువుకొని ఉన్నాం. దే ఆర్ ది ఎంటమీబా హిస్టాలిటికా. ఎంటమీబా హిస్టాలిటికా వల్ల వచ్చేటటువంటి వ్యాధిని అమీబియాసిస్ అని పిలుస్తాము. అలాగే ప్లాస్మోడియం వల్ల వచ్చేటటువంటి వ్యాధిని మలేరియల్ ఫీవర్ అని పిలుస్తాం. ఇవన్నీ ఈ ఎంటమీబా హిస్టాలిటికా అండ్ ప్లాస్మోడియం, దోస్ టూ organisms are belongs to the one and only phylum which is known as the protozoa. ఈ ప్రోటోజువా వర్గానికి చెంది మనకు వ్యాధులను కలగజేసేటటువంటి మరొక జీవి ఉంది. సాధారణంగా ఇది ఎక్కువగా ఇండియాలో కనపడదండి, ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆ వ్యాధి, ఆ ప్రాణ జీవి పేరే మనము ట్రిపానోజోమా గ్యాంబియన్స్ అని పిలుస్తాం.
ఈ ట్రిపానోజోమా గ్యాంబియన్స్ అనేటటువంటి పరాన్నజీవి వలన మానవునికి వచ్చేటటువంటి వ్యాధిని మనము కాలా అజార్ లేదా స్లీపింగ్ సిక్నెస్ అని పిలుస్తాం. ఇక్కడ చాలా ప్రశ్నలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ద ట్రిపానోజోమా కాజెస్ ది వన్ టైప్ ఆఫ్ డిసీజ్ విచ్ ఈస్ నోన్ యాజ్ ది స్లీపింగ్ సిక్నెస్ ఆర్ కాలా అజార్. మరి ట్రిపానోజోమా అనే ప్రోటోజువా జీవి వలన మనకి స్లీపింగ్ సిక్నెస్ అనేటటువంటి వ్యాధి రావడానికి ఒక వాహకం కారణమవుతుంది. మరి ఆ వాహకం పేరేంటి అని అడగటం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది హౌస్ ఫ్లై, సెకండ్ ఆప్షన్ ఈజ్ ది సీసీ ఫ్లై, థర్డ్ వన్ ఈజ్ ది శాండ్ ఫ్లై, ఫోర్త్ వన్ ఈజ్ ది ఫ్రూట్ ఫ్లై. ఈ నాలుగిట్లో ఏ రకమైనటువంటి ఈగ వలన మనకి ఈ ట్రిపానోజోమాకు సంబంధించినటువంటి స్లీపింగ్ సిక్నెస్ అనే వ్యాధి వస్తుందని అడగటం జరిగింది. హౌస్ ఫ్లై అని అంటే సాధారణ ఈగ. ఈ సాధారణ ఈగ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, అమీబియాసిస్ని స్ప్రెడ్ చేస్తుంది. రెండవది సీసీ ఫ్లై. ఈ సీసీ ఫ్లై అనేది ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర లేదండి, ఇండియాలో చాలా తక్కువగా ఉంది, ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా ఉంటుంది. ఈ సీసీ ఈగ అనేటటువంటి వాహకం ద్వారానే మనందరికీ కూడా స్లీపింగ్ సిక్నెస్ అనేటటువంటి వ్యాధి రావడానికి కారణమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ శాండ్ ఫ్లై అండ్ ఫ్రూట్ ఫ్లై, దే డు నాట్ కాజెస్ ది ఎనీ హార్మ్, కాజెస్ ది స్లీపింగ్ సిక్నెస్ టు అవర్ బాడీ. నెక్స్ట్ వన్, లెట్ us see the another character related with our CC fly. A bite of CC fly may pass to the human being. ఈ CC fly యొక్క ఏమంటారు కుట్టడం వలన మానవునికి ఏ వ్యాధి వస్తుంది అని చెప్పి మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా ఉండేటటువంటి ఈ సీసీ ఈగ అనేటటువంటిది ప్రోటోజువా వర్గానికి చెందినటువంటి ట్రిపానోజోమా గ్యాంబియన్సీ అనేటటువంటి పరాన్నజీవిని ఇది క్యారీ చేస్తూ ఉంటుంది. ఈ ట్రిపానోజోమా గ్యాంబియన్సీ అనేటటువంటి ప్రోటోజువన్ పరాన్నజీవి వలన మనందరికీ కూడా, ఎవరికైతే ఈ సీసీ ఈగలో ఉన్న ఈ ట్రిపానోజోమా గ్యాంబియన్సీ వలన సీసీ ఈగ కాటు వలన మానవునికి స్లీపింగ్ సిక్నెస్ లేదా అతినిద్ర వ్యాధి అనేటటువంటిది వస్తుంది. దీనిలో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి లీష్మానియా డోనోవాని, రెండవది ట్రిపానోజోమా గ్యాంబియన్సీ, థర్డ్ వన్ ఈజ్ ది ఎంటమీబా హిస్టాలిటికా, ఫోర్త్ వన్ ఈజ్ ది ప్లాస్మోడియం వైవాక్స్. లీష్మానియా డోనోవాని, ఈ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే లీష్మానియా డోనోవాని అనేది కూడా ఇంకొక ప్రోటోజువన్ పరాన్నజీవి. ఇది కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంటుందండి. ఈ లీష్మానియా డోనోవాని అనేటటువంటి ప్రోటోజువన్ పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి పేరు డమ్ ఫీవర్ అని పిలవడం జరుగుతుంది. ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎంసెట్ అండ్ నీట్ ఆల్సో. ఈ లీష్మానియా వలన వచ్చే వ్యాధిని మనం డమ్ ఫీవర్ అని పిలుస్తున్నాం. సెకండ్ వన్ ట్రిపానోజోమా గ్యాంబియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధిని మనమే స్లీపింగ్ సిక్నెస్ అంటున్నాం. ఈ ట్రిపానోజోమా గ్యాంబియన్సీ అనేటటువంటి జీవి సీసీ ఈగ ద్వారా మనకి స్లీపింగ్ సిక్నెస్ని ఏర్పాటు చేస్తుంది. ఇక ఎంటమీబా హిస్టాలిటికా మనందరికీ తెలిసిందే, అమీబియాసిస్ అనేటటువంటి వ్యాధిని కలుగజేస్తుంది. నాలుగవది ప్లాస్మోడియం వైవాక్స్ వలన వచ్చేటటువంటి వ్యాధిని మనం అందరం కూడా తెలుసుకున్నాము. అదేంటిది అంటే మలేరియా ఫీవర్. ఓకే, నెక్స్ట్ వన్, హూ డిస్కవర్డ్ ది ప్లాస్మోడియం ఇన్ ఆర్బీసీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1 మిలియన్ అంటే 10 లక్షల మంది సుమారుగా మరణించడానికి కారణమవుతున్నటువంటి ఏకైక వ్యాధి మలేరియా. ఈ మలేరియా వ్యాధిని మొట్టమొదటిసారిగా 1889 వరకు కూడా మనకి ఈ మలేరియా వ్యాధికి సంబంధించినటువంటి వివరాలను గురించి పూర్తి స్థాయిలో కనుగొనలేదండి. ఈ మలేరియాని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్. ఈ సర్ రోనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త సికింద్రాబాద్లో మనకు ఈ దోమ మీద, జిన్నాశయం మీద పరిశోధనలు చేసి ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా మనందరికీ కూడా ఈ మలేరియా ఫీవర్ వస్తుందని చెప్పడం జరిగింది. హూ డిస్కవర్డ్ ది ప్లాస్మోడియం ఇన్ ఆర్బీసీ అంటే ఆప్షన్స్ రోనాల్డ్ రాస్, మెండల్, లావెరెన్ అండ్ స్టీఫన్స్ అని ఇచ్చారు. ఎవరిచ్చారండి? రోనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మలేరియా పరాన్నజీవి ద్వారా మలేరియా వస్తుంది, ప్లాస్మోడియం పరాన్నజీవి ద్వారా మలేరియా వస్తుంది అనే విషయాన్ని తెలియజేయటం జరిగింది. నెక్స్ట్ వన్, ద పార్ట్ ఆఫ్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ మలేరియల్ పారాసైట్ ప్లాస్మోడియం వైవాక్స్ దట్ ఈస్ పాస్డ్ ఇన్ ఫిమేల్ ఎనాఫిలసిస్. చాలా మంచి ప్రశ్న అడిగాడు. సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే, మలేరియా అనేటటువంటి వ్యాధి ప్లాస్మోడియం వలన వస్తుంది. ప్లాస్మోడియం
causes the malarial fever. So the Plasmodium undergoes the life cycle within 2 hosts. Those are the female Anopheles mosquito and human being. మానవుని లోపల ఆడ ఎనాఫిలస్ దోమ లోపల రెండింటిలో కూడా ప్లాస్మోడియం అనేటటువంటిది జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే మలేరియా పారాసైట్లో ప్లాస్మోడియం అనేది ఏ రకమైనటువంటి జీవక్రియను అంటే ఏ రకమైన జీవిత చరిత్రను గడుపుతుంది. సాధారణంగా మనం పరిశీలించి చూసినట్లయితే ఇన్ హ్యూమన్ బీయింగ్ ఇట్ పెర్ఫార్మ్స్ ది ఏసెక్షువల్ రిప్రొడక్షన్. ఇట్ అండర్గోస్ ది ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఆర్ లైఫ్ సైకిల్ విత్ ఇన్ 3 phases. One is the pre-erythrocytic cycle, exoerythrocytic cycle and erythrocytic cycle. 3 రకాలైనటువంటి జీవన చక్రాల ద్వారా మానవుని లోపల తన యొక్క జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది. ఈ 3 రకాల జీవిత చరిత్రలో మనం గమనించినట్లయితే సాధారణంగా ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిని కంప్లీట్ చేసుకుంది. పూర్తిగా అలైంగిక ప్రత్యుత్పత్తినే జరుపుకుంటుంది. ఎక్కడా కూడా లైంగిక ప్రత్యుత్పత్తి. ఇట్ డజంట్ అండర్గోస్ ఎనీ టైప్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్. మరి మనిషిలోనికి మానవుల్లోనికి ప్రవేశించిన తర్వాత ఇది ఏ విధంగా తన జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది, ఏ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా అంటే ఏమంటారు అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది. ఇది మనకు క్వశ్చన్ అండి. సాధారణంగా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే సెక్షువల్ సైకిల్, ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్, ఎగ్జో ఎరిథ్రోసైటిక్ అండ్ పోస్ట్ ఎరిథ్రోసైటిక్ షైజోగని. మన ఆన్సరు సెక్షువల్ సైకిల్. దో ఇట్ ఈస్ ఏ parasite, the Plasmodium will undergo the sexual life cycle in the what is that one female Anopheles mosquito. Next one, second one, which of the following of the disease is caused by the virus? చాలా మంచి క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. వైరస్ అండ్ బ్యాక్టీరియా ఆర్ ది 2 types ఆఫ్ ప్రోకారియోట్స్. ఈ వైరస్ అండ్ బ్యాక్టీరియా అనేటటువంటివి 2 రకాలైనటువంటి ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్ అంటే కేంద్రక పూర్వజీవులు. అంటే వాటి చుట్టూ కేంద్రక త్వచము లేకపోవడము, ఒక సింగిల్ ఆర్ఎన్ఏని కలిగి ఉండటము ఈ జీవుల యొక్క ప్రత్యేకత. వీటి యొక్క నిర్మాణం ఈ విధంగా ఉన్నప్పటికీ ఇవి అద్భుతమైనటువంటి వ్యాధులను కలగజేస్తాయి. ఏంటి మేడం అద్భుతం అని ఎందుకు అంటున్నారు అంటే ఈ వైరస్ బ్యాక్టీరియా వల్లే మనం చాలా సఫర్ అయ్యాం. మనందరికీ తెలుసు కరోనా వైరస్ ఒక 2 years మనల్ని అందరినీ కూడా ప్రపంచానికి దూరం చేసింది. కాబట్టి అద్భుతం అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి చాలా ఏమంటారు కష్టపడాల్సి వచ్చింది. సో బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్ అనేటటువంటివి మన శరీరానికి చాలా ఇబ్బందిని కలిగించేటటువంటి ప్రోకారియోట్స్. వీటిలో ఏవి వైరల్ డిసీజెస్, ఏవి బ్యాక్టీరియల్ డిసీజెస్ అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి. ర్యాబీస్ ఒకటి. ర్యాబీస్ అనేటటువంటిది కుక్క కాటు వలన వచ్చేటటువంటి వ్యాధి. ఈ ర్యాబీస్ అనేటటువంటిది మనకి ర్యాబీస్ వైరస్ నుంచి వస్తుందండి. ర్యాబీస్ వైరస్ ద్వారా మనకి ఈ ర్యాబీస్ అనేది వస్తుంది. ఇది వైరల్ డిసీజ్ అండి. సెకండ్ వన్ మమ్స్ అంటే మనం అందరికీ తెలుసు గవద బిళ్ళలు. ఇది కూడా వైరల్ డిసీజేనండి. మమ్స్ అనేటటువంటిది కూడా మనకి వైరల్ డిసీజు. ఈ మమ్స్ అనేది పారామిగ్జో వైరస్ అనేటటువంటి వైరస్ వలన వస్తుంది. You should remember the mumps is also a viral disease which is caused by the paramyxovirus. Next one, cholera. Second option is the cholera. What is cholera? మనందరికీ తెలిసినటువంటి విషయమే. Cholera is a bacterial disease. Vibrio bacteria can causes the cholera. Next one, tuberculosis. The tuberculosis is commonly known as the TB. Tuberculosis ను మనం సాధారణంగా TB అని పిలుస్తాం. దాన్ని క్షయ వ్యాధిగా పరిగణిస్తూ ఉంటాం. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా వలన మనకి ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయవ్యాధి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ టైఫాయిడ్. వాట్ ఈస్ టైఫాయిడ్? టైఫాయిడ్ అనేటటువంటిది ఒక కలుషితమైన నీరు తాగటం వల్ల వచ్చేటటువంటి సాల్మోనెల్లా టైఫా అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధి. థర్డ్ వన్ టెటనస్. టెటనస్ అనేటటువంటిది సాధారణంగా మనకి ఇది కూడా టెటనై అనేటటువంటి బ్యాక్టీరియా వలన వచ్చేటటువంటి వ్యాధి. ఫోర్త్ వన్ ఎయిడ్స్. ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుందండి. హెచ్ఐవి వైరస్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనేటటువంటి వైరస్ ద్వారా మనకి ఎయిడ్స్ వ్యాధి అనేది కలుగుతుంది. సిఫలిస్. నెక్స్ట్ వన్ సిఫలిస్ను గురించి మనం చూసినట్లయితే ఇది టింపానియం పెలాడియం అనేటటువంటి బ్యాక్టీరియా వలన కలుగుతుంది.
ఈ టింపానియం పెలాడియం అనేటటువంటి బ్యాక్టీరియా కలగజేసే ఈ వ్యాధిని మనము జెనైటల్ డిసీజ్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ క్రింది వ్యాధుల్లో ఏది వైరల్ డిసీజ్ అని మనల్ని అడగడం జరిగింది. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ది ర్యాబిస్ అండ్ మమ్స్. దోస్ ఆర్ ది two different viral diseases which are caused by the different types of virus. Next one, 11th one, which is the most infectious disease. చాలా మంచి ప్రశ్న అడగడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఆల్ జువాలజీలో అన్ని మంచి క్వశ్చన్సే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ద సబ్జెక్ట్ విచ్ ఈజ్ రిలేటెడ్ విత్ అవర్ నార్మల్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ ఈజ్ నోన్ యాజ్ ది జువాలజీ. జువాలజీ అనేటటువంటి సబ్జెక్టు సాధారణంగా మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్. మన బాడీలో జరిగేటటువంటి అన్ని రకాల బయాలజికల్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడానికి. ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడగడం జరిగింది. విచ్ ఈజ్ ది మోస్ట్ ఇన్ఫెక్చువస్ డిసీజ్. ఈ క్రింది వాటిల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి రావటానికి ఉపయోగపడే ఉపయోగం అని అనకూడదు, ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి సంక్రమించేటటువంటి వ్యాధి ఏది ఈ క్రింది వాటిల్లో అని ప్రశ్న అడగడం జరిగింది. చాలా బాగుంది ఈ ప్రశ్న. వన్ ఈజ్ ది హెపటైటిస్ బి, సెకండ్ ఆప్షన్ ఈజ్ ది ఎయిడ్స్, థర్డ్ వన్ ఈజ్ ది అమీబియాసిస్, ఫోర్త్ వన్ ఈజ్ ది మలేరియా. ఈ 4 వ్యాధుల్లో ఏది ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది? విచ్ ఈజ్ ది మోస్ట్ ఇన్ఫెక్చువస్ డిసీజ్. లెట్ us see ది వన్ బై వన్. మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అనేటటువంటిది ఇట్ ఈజ్ ఎ వైరల్ డిసీజ్. దిస్ డిసీజ్ రిలేటెడ్ విత్ అవర్ లివర్. కాలేయముతోటి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యాధి ఈ హెపటైటిస్ బి అనేటటువంటి వ్యాధి. ఇది సాధారణంగా మనకు ఆ వైరస్ సంక్రమించటం వల్ల, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల మరియు ఇతర కారణాల వల్ల ఒకళ్ళ నుంచి మరొకరికి వస్తుంది. ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేనటువంటి డిసీజ్. సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈస్ దట్ ఎయిడ్స్. ఎయిడ్స్ గురించి మనం పరిశీలించి చూసినట్లయితే ఎయిడ్స్ అనేటటువంటిది హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనేటటువంటి వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి. ఇది సాధారణంగా సెక్షువల్ కాంటాక్ట్స్ వలన, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వలన, ఒకే నీడిల్ని పదే పదే ఒకే వ్యక్తి ద్వారా వేరే వాళ్ళకు కూడా వాడటం వల్ల జరిగేటటువంటి డిసీజ్. ఈ మధ్యకాలంలో స్టెరిలైజ్డ్ నీడిల్స్ వాడుతున్నాం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి ముందు హెచ్ఐవి ఉందా లేదా అనేటటువంటి టెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎయిడ్స్ని దాదాపుగా ఒక 50 to 70% మనం కంట్రోల్ చేయగలిగాం. ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఇన్ఫెక్చువస్ డిసీజ్. సెకండ్ వన్ ఈజ్ ది అమీబియాసిస్. అమీబియాసిస్ అనేటటువంటి డిసీజ్ని చూసినట్లయితే ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఎంటమీబా హిస్టాలిటికా అనేటటువంటి ప్రోటోజువా పరాన్నజీవి ఈ అమీబియాసిస్ అనేటటువంటి వ్యాధిని కలుగజేస్తుంది. చాలా వరకు కూడా మీకు తెలుసో తెలియదో కానీ ద గ్రేట్ అలెగ్జాండర్ అండ్ ద గ్రేట్ కింగ్ కృష్ణదేవరాయ ఈ ఇద్దరు కూడా కేవలం చాలా చిన్న వయసులో ఒక వ్యాధితోటి చనిపోయారు అని చెప్పి మనకి హిస్టరీ చెప్తూ ఉంది. ఏంటా వ్యాధి అంటే అమీబియాసిస్. కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్ అంటే మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో కలుషితం అవడం వల్ల ఎంటమీబా హిస్టాలిటికాతో కూడినటువంటి నీరు, ఆ పరాన్నజీవితో కూడినటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడం వలన ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. మనలో ఎక్కువ మంది పరిశుభ్రతను పాటించకపోవటం వల్ల వచ్చేటటువంటి, ఎక్కువగా అందరిలో వ్యాప్తి చెంది మన ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా కనపడేటటువంటి వ్యాధి ఈ అమీబియాసిస్. ఇప్పుడే చెప్పాను, ఇద్దరు కింగ్స్ కూడా ఈ వ్యాధితోటే మరణించారని. కాబట్టి మనందరికీ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వ్యాధి ఈ అమీబియాసిస్. ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ది మలేరియా. మలేరియా దోమలు ఎక్కువగా పెరగటం వల్ల వస్తూ ఉంది. అది సీజనల్ డిసీజ్. అది సీజనల్ అంటే దోమలు ఎక్కువగా మనకి వర్షాకాలంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటా, ఆ టైంలోనే మనకు మలేరియా 80% రావడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ రకంగా మనకి కింది వాటిలో ఏ డిసీజ్ అయితే మనకి ఎక్కువగా వస్తుందని చెప్పుకోవడానికి, ఏది ఎక్కువగా సంక్రమిస్తుంది అని అంటే అమీబియాసిస్. అమీబియాసిస్ ఈజ్ ది మోస్ట్ ఇన్ఫెక్చువస్ డిసీజ్. నెక్స్ట్ వన్, లెట్ us see the continuation of our topic. సాల్మోనెల్లా ఈజ్ రిలేటెడ్ విత్. ఈ సాల్మోనెల్లా అనేటటువంటి బ్యాక్టీరియా దేనికి సంబంధించింది అని చెప్పి మనల్ని ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. సాల్మోనెల్లా అనేటటువంటి బ్యాక్టీరియా ఇది ఒక రకమైనటువంటి వ్యాధిని కలుగజేస్తుంది. సాధారణంగా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఆర్ ది ప్రోకారియోట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఏ సింగిల్ RNA.
దే కెన్ కాజెస్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్. సో ఈ బ్యాక్టీరియాల ద్వారా వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి అని మనం పరిశీలించి చూస్తే ఆప్షన్స్ని చూద్దాం. ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ టైఫాయిడ్. ద టైఫాయిడ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్ విచ్ ఈజ్ కాజ్డ్ బై ది సాల్మోనెల్లా టైఫీ. సాధారణంగా ఎక్కువ మందికి కూడా టైఫాయిడ్ రావడానికి అవకాశం ఉంటుంది డ్యూ టు ది కంటామినేటెడ్ వాటర్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్ మెటీరియల్. ఎక్కువగా నీరు కలుషితం అవటం వల్ల దానిలో ఎక్కువగా కనపడేటటువంటి బ్యాక్టీరియాని మనం ఏమంటాము అంటే సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టైఫాయిడ్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాల్మోనెల్లా వలన వచ్చే వ్యాధి ఏంటి అంటే టైఫాయిడ్. నెక్స్ట్ వన్ పోలియో. పోలియో అనేటటువంటిది వైరస్ వలన వచ్చేటటువంటి వ్యాధి. ఈ పోలియో అనేటటువంటిది సాధారణంగా సాల్మోనెల్లా వలన రాదండి. పోలియో అనేటటువంటిది సాధారణంగా మనం పరిశీలించి చూసినట్లయితే ఇది ఒక రకమైనటువంటి వైరస్ వలన వచ్చేటటువంటి వ్యాధి. నెక్స్ట్ వన్ టీబీ. టీబీ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి దాని వలన వస్తుంది. టెటనస్ కూడా బ్యాక్టీరియా వలన వచ్చేటటువంటి వ్యాధి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ది ఫస్ట్ వన్ టైఫాయిడ్. నెక్స్ట్ వన్ వైడల్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది డయాగ్నోసిస్ ఆఫ్. సాధారణంగా మనం వివిధ రకాలైనటువంటి వ్యాధులను తెలుసుకోవడానికి వివిధ రకాలైనటువంటి టెస్టులు చేస్తూ ఉంటాం. మరి ఆ టెస్టులు అనేటటువంటివి వ్యాధులను తెలుసుకోవడానికి చేస్తూ ఉన్నప్పుడు ఏ టెస్టుని ఏ వ్యాధి కనుక్కోవడానికి చేస్తున్నాము అనేది కూడా మనందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ వైడల్ టెస్ట్ అనేటటువంటిది దేనికి చేస్తూ ఉన్నాం? వైడల్ టెస్ట్ని గురించి మనం చూసినట్లయితే కింద ఆప్షన్స్ చూద్దామండి. 1 మలేరియా, 2 న్యూమోనియా, 3 ట్యూబర్క్యులోసిస్, 4 టైఫాయిడ్. సాధారణంగా మలేరియా బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తూ ఉంటాము. దానికి ప్రత్యేకమైనటువంటి పేరేమి ఇక్కడ ఇవ్వటం లేదు. న్యూమోనియా అనేది ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. దానికి తెమడ స్ఫూటం అనేటటువంటి దాన్ని టెస్ట్ చేయటం ద్వారా న్యూమోనియాని మనము వ్యాధి నిర్ధారణ చేస్తాం. ట్యూబర్క్యులోసిస్ అంటే దాన్ని మనం ఏమంటున్నాము? టీబీ అంటాం. ఈ టీబీ అనేటటువంటి దాన్ని టీబీ టెస్ట్ ద్వారానే చేయటం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ వన్ టైఫాయిడ్ని ఎస్టిమేట్ చేయడానికి చేసే టెస్ట్ని మనము వైడల్ టెస్ట్ అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ లెటర్స్ ఇది పికప్ ది కరెక్ట్ స్టేట్మెంట్. చాలా మంచి ప్రశ్న అండి. హీమోఫిలియా ఈజ్ ఏ సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిసీజ్. సెకండ్ ఆప్షన్ ఇస్ ది డౌన్ సిండ్రోమ్ ఈజ్ డ్యూ టు ది ఎన్యూప్లాయిడ్. థర్డ్ వన్ ఇస్ ది ఫినైల్కిటోన్యూరియా ఈజ్ ఏ ఆటోజోమల్ రెసెసివ్ జీన్ డిజార్డర్. సికిల్ సెల్ ఎనిమియా ఈజ్ అన్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్ డిజార్డర్. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ అయినటువంటి సమాధానాన్ని పిక్ చేసుకోమని చెప్పి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. జెనెటిక్స్కి సంబంధించిందండి. చాలా మంచి ప్రశ్న. ఇక ఇక్కడ మనం ఉన్న ఆప్షన్స్ని చూస్తే హీమోఫీలియా ఈజ్ ఏ సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్. హీమోఫీలియా అంటే మనము దాన్ని ఏమంటాము అంటే ఒక రకమైనటువంటి బ్లీడింగ్ డిసీజ్. సాధారణంగా మనకి బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందినటువంటి క్వీన్ ఎలిజబెత్కు ఈ హీమోఫీలియా అనేటటువంటి వ్యాధి ఉంది. దీనిలో ఆ వ్యాధిని కలగజేసేటటువంటి జన్యువు ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ రెసెసివ్ స్టేట్ అంటే అంతర్గత స్థితిలో ఉంటుంది. ఈ అంతర్గత స్థితిలో ఉన్న జన్యువు ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉండటం వల్ల కలగజేసే వ్యాధిని హీమోఫీలియా అంటాం. కాబట్టి ఇట్ ఈస్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ డౌన్ సిండ్రోమ్ ఈజ్ డ్యూ టు ఏ ఎన్యూప్లాయిడ్. డౌన్ సిండ్రోమ్ అంటే 27th క్రోమోజోము 27 క్రోమోజోమ్స్ అంటే ఒక క్రోమోజోమ్ ఆటోజోమ్ అనేటటువంటిది ఎడిషనల్గా అధికంగా ఉండటం వల్ల వచ్చేటటువంటి వ్యాధిని మనం డౌన్ సిండ్రోమ్ అంటాం. డౌన్ సిండ్రోమ్ వచ్చినటువంటి పిల్లలకి ఎక్కువగా గ్రహణం మొర్రి అనేటటువంటిది ఉంటుంది. అంటే ఒక క్రోమోజోమ్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధిని డౌన్ సిండ్రోమ్ అని పిలుస్తున్నాం. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ ఫినైల్కిటోన్యూరియా ఈజ్ ఏ ఆటోజోమల్ రెసెసివ్ జీన్ డిజార్డర్. ఫినైల్కిటోన్యూరియా ఈజ్ ఏ డిజార్డర్ విచ్ ఈజ్ కాజ్డ్ బై ది వన్ మ్యూటేషన్. సో ఇది కరెక్ట్ ఆప్షన్ కాదండి. మ్యూటేషన్ అంటే సడన్గా వచ్చేటటువంటి జన్యువులో వచ్చేటటువంటి అకస్మాత్తు మార్పు వలన ఏర్పడేదాన్ని మనం ఫినైల్కిటోన్యూరియా అని పిలుస్తాం. కాబట్టి ఫినైల్కిటోన్యూరియా ఈజ్ ఏ నాట్ ఏ ఆటోజోమల్ రెసెసివ్ జీన్ డిజార్డర్. యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ వన్ సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ అన్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్ డిజార్డర్. సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ ఏ ఎక్స్ లింక్డ్ ఈజ్ ఏ రెసెసివ్ జీన్ disorder. Sickle cell anemia is known as the autosomal disorder. It is not related with our X chromosome.
ఎక్స్ క్రోమోజోమ్ తోటి సంబంధం లేకుండా వచ్చేటటువంటి వ్యాధి ఆటోజోమల్ డిజార్డర్. కాబట్టి ఈ ఆప్షన్ అనేది కూడా కరెక్ట్ కాదు. మొదటి ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ రెండు కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ లెట్ us see the second one. If a color blind man carries a woman who is homozygous for a normal color vision, the probability of their son being color blindness is. చాలా మంచి ప్రశ్న. కలర్ బ్లైండ్నెస్ అంటే వర్ణాంధత్వం. కొంతమంది ఆకుపచ్చ, నీలము, అలాగే రెడ్ కలర్ని గుర్తించలేరు. ఇది ఒక జన్యువు లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి. దాన్ని కలర్ బ్లైండ్నెస్ లేదా వర్ణాంధత్వము అని పిలుస్తాం. ఈ వర్ణాంధత్వము ఎక్స్ రెసిసివ్ డిజార్డర్, అంటే ఎక్స్ క్రోమోజోమ్ పైన ఆ వ్యాధిని కలగజేసే జన్యువు అంతర్గతంగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి వ్యాధిని మనం వ్యాధి ఇది. మరి ఇప్పుడు ఒక సాధారణ స్త్రీ కలర్ బ్లైండ్ కలిగినటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు వచ్చేటటువంటి పిల్లలకు కలర్ బ్లైండ్నెస్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది అని పిలుస్తున్నారు. అతనికి కొడుకుకి ఎంతవరకు అవకాశం? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 0%, సెకండ్ ఆప్షన్ 0.5, థర్డ్ ఆప్షన్ ఇస్ 0.7%, ఫోర్త్ ఆప్షన్ ఇస్ 1. ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ 0 ఈజ్ ది కరెక్ట్ వన్. వై? బికాస్ ఈమె తల్లి తన యొక్క ఎక్స్ క్రోమోజోమ్ని మీద మాత్రమే తనని ఇది కలిగి ఉంటుంది. పిల్లవాడికి వై క్రోమోజోము తండ్రి నుంచి వస్తుంది కాబట్టి ఈ డిజార్డర్ రావడానికి అవకాశం లేదు. ఇక ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రశ్నలన్నిటినీ మనం పరిశీలించి చూస్తే జన్యుశాస్త్రానికి సంబంధించినవి, అదేవిధంగా మనము ఈ యొక్క వివిధ రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వ్యాధులను కూడా పరిశీలించి చూసాము. రిమైనింగ్ టాపిక్స్కి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేస్తాం.